కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. పనులు ముందుకు సాగుతాయి. చేసేటువంటి పనుల్లోపట ఫలితం కనిపిస్తూ ఉంటుంది. బంధువుల నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు ముందుకు వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంత వ్యాపార రంగం లోపట లాభాలు కూడా గడిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారాలు కూడా కొంత లభిస్తాయి. ఈ రాశివారి రోజు ముఖ్యంగా వీరభద్రస్వామికి నమస్కరించి భద్రకాళీ సమేత వీరభద్రస్వామినే నమః అని చెప్పి ఆ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. నిర్ణయాలు మారుతాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తొందరపడకుండా ఆలోచించి మార్పులు లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. మీకు అనుకూలిస్తాయి. రుణ బాధలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. ఆలోచనను స్థిరంగా ఉంచి నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మంచిగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు కొనసాగుతాయి. సింహరాశి వారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి ఆంజనేయ స్వామికి 11 సార్లు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. పనులు మెల్లగా కొనసాగుతాయి. ఫలితాలు వస్తాయి. తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆలోచించి కొంత లాభం వస్తే సంతోషపడండి. మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందకపోవచ్చును. బంధువుల ద్వారా కొంత శుభవార్తను వింటారు. మీకు ఈ విద్యాపరంగా ఈరోజు కొన్ని శుభసూచనలు కనబడతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు కూడా కొంత ముందుకు సాగుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం చాలా మంచిది. శుభయోగంగా గోచరిస్తూ ఉంటుంది.